రోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఏం హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం సిలిండర్లు ఒకటి మాత్రమే ఇచ్చి అరకొరగా ఇచ్చి దాంట్లో కూడా డబ్బు పడని వాళ్ళు ఎంతో మంది లక్షలాది మంది ఉన్నారు. ఆ యొక్క హామీలు ఇచ్చి మేము నెరవేర్చామంటున్నారు. మరి చెప్తున్నారు జూలై, ఆగస్టులో, సెప్టెంబర్లో అని చెప్పి నెలలు లెక్కిస్తున్నారు. అంటే మీకు ప్రజలు ఇచ్చిన, మీకు ముఖ్యమంత్రి చేసింది సంవత్సరాలు గడపడానికి, నెలలు మీరు లెక్కించుకోవడానికి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి ఈ రోజుకు మాట ఇచ్చి ఈ సర్టిఫికెట్లు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ప్రజలకు ఇచ్చి మీరు ఒక సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం వరకు ఎదురు చూశాం, హామీలు నెరవేరుస్తారని చూశాం. కానీ ఇంతవరకు నెరవేర్చిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుకెక్కి ప్రజలు నిరసన తెలియజేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాడని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో మక్బూల్ గారు సమన్వయకర్త, ఆయన హజ్జుకు పోవడం జరిగింది. కాబట్టి ఆయన హజ్జుకు పోయాడు. కాబట్టి ఈ రోజు ఇంతమంది కూడా మేమందరూ కూడా ఈ రోజు పాల్గొని ఈ రోజు మండలాల నుండి వచ్చిన కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ కన్వీనర్లు, మాజీ సర్పంచులు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు, వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు వచ్చి దిగ్విజయం చేసినందుకు మీకు అందరూ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఇప్పుడు వెన్నపూస రవీంద్రరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో నెరవేర్చని హామీలు నెరవేర్చాలని చెప్పి మా యొక్క అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పెనలాగా ఉద్యమం ఈ రోజు బయటకు వచ్చిందంటే, ఈ రోజు కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల నుండి, మున్సిపల్ పరిధిలో నుండి వేలాదిగా జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాలి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మీరందరూ కూడా ముందరు ఉండండి, మేము ఉంటామని చెప్పి ఈ రోజు వేలాది మంది ప్రజలు ఈ రోజు మా వెంట వచ్చారంటే దీనికి నిదర్శనం కదిరిలో ఈ రోజు వేలాదిగా వచ్చిన జనం చూసన్నా మీకు బుద్ధి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆకాంక్ష ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన తెలియదు, అప్పు చేయడమే తెలుసు, ప్రజలకు ఇవ్వడమే తెలుసు, నాకు ముఖ్యమంత్రిగా ఉండే అనుభవంతో నేను సంపద సృష్టించి ఆయన ఇచ్చిన దానికంటే రెట్టింపులు ఇస్తానని చెప్పి ఆ రోజు